ఇప్పుడు నేను గాలిలో మేడలు కట్టుకున్నా, అబ్బా బ్యాంక్ ఉద్యోగం వస్తుంది. డిగ్రీ అయిపోయిన వెంటనే బ్యాంక్ ఉద్యోగం అంటే బ్యాంక్ ఆంబియన్స్ మాత్రమే అప్పుడు బాగుండేది. మిగతా ఏది ఆంబియన్స్ అంటే వాతావరణం బాగుండేది కాదు. బ్యాంకులోకి వెళితే అదొక తెలియని అనుభూతి. ఏసీ, 360 డిగ్రీలు తిరిగే చైరు, రోజు డబ్బులు క్యాష్, మంది కాదు అనుకో, అది వేరే విషయం. బ్యాంక్ ఉద్యోగం ఎంత బాగుంటుంది అని అనుకున్నా. సరే ఫైనల్ ఇయర్ ఉండేటప్పుడు ఇంటర్వ్యూ జరిగింది. అప్పుడు ఇంటర్వ్యూ హైదరాబాద్లో సమైక్యాంధ్ర వెళ్ళాను. చాలా ప్రశ్నలు కర్నూలు జిల్లా గురించి అడిగారు. ప్రశ్నలు అన్నిటికీ దాదాపు జవాబు చెప్పాను. ఇంక నేను అనుకున్నా ఖచ్చితంగా నాకు ఉద్యోగం వస్తుంది అని. ఇంక చాలా కళలు కంటాను, మీకు తెలుసు కదా కళలో మన ఫ్యాంటసీస్ ఎట్లుంటే ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఆ కళలే గుర్రాలు అయితే దాన్ని తాళ్ళు పట్టుకొని ఎవరు కంట్రోల్ చేయగలరు? ఆ కళలే ఎండమావులు అయితే దాన్ని ఎవరు ఆపగలరు? ఆ కళలే సెలయేర్లు అయితే దానికి హద్దెక్కడా? అలాగే ఎన్నో కళలు గంట వచ్చిన. నేను మా ఊర్లో ఉన్నప్పుడు రిజల్ట్స్ రానే వచ్చినాయి. అప్పుడు ఆన్లైన్లో కాదు, న్యూస్ పేపర్లో వచ్చినాయి. బ్యాంక్ రిజల్ట్స్ వచ్చినాయని చూస్తే చాలా ఆసక్తితో చూసా. విచిత్రం ఏంటంటే నా నంబర్ లేదు. షాక్. అప్పటిదాకా నాకు అకాడమిక్ అఫైర్స్లో ఎప్పుడు ఫెయిల్ అనేదే లేదు. పాస్ పాస్ పాస్. నేను అనుకున్న నాలాంటి వాడికి ఎందుకు సెలెక్ట్ కాకపోవడం ఏంటి? ప్రభు, ఇది నీకు తెలియదా? నాకు ఉద్యోగం రాదని నీకు తెలియదు? అప్పుడు నేను యేసుప్రభుని నమ్ముకున్నాను. నువ్వు ఇస్తావు కదా, ఎందుకు ఇవ్వలేదు అని అంటే, ఆ రోజు వాక్యం చదివితే వాక్యం మస్తుగా వస్తుంది కదా, మనకు తెలుసు కదా. 85వ కీర్తనలో యెహోవా ఉత్తమమైనది అనుగ్రహించున్నాను వచ్చింది. ఓ గాడ్, వాట్ బెస్ట్ ఈజ్ దేర్ అదర్ దెన్ ఎ బ్యాంక్ జాబ్? బ్యాంక్ ఉద్యోగం కంటే ఇంకా బెస్ట్ ఏముంది? నాకు తెలియదు కదా అది నాకు ఇంకా బెస్ట్ ఉందని. ఇప్పుడు అడిగితే నేను అంట, దేవా ఎంత మంచోడయ్యా నీవు. ఒకవేళ నేను బ్యాంకులో అప్పుడే చేరింటే బహుశా ఇప్పుడు దాకా ఒక పెద్ద స్కేల్ ఆఫీసర్ అయిపోయింటానేమో, కానీ మేము మధ్యకి వచ్చిండేవాడిని కాదు అనుకుంటా. తల పట్టుకోకుండా వచ్చింటే, ఎందుకంటే అది సెడేటరీ జాబ్ కదా, కూర్చుంటే లేస్తే. ఎవరైనా బ్యాంకు ఉద్యోగస్తులు ఉంటే బాధపడొద్దండి మీరంటే, నాకు వల్లమాలి నా అభిమానము. ఆ సెడేటరీ జాబులు ఏం చేస్తున్నారు? ఆ ఉద్యోగాల పని అట్లాంటిది. రాలేదు, బాధ అయింది, అన్నం పోలేదు, ఇబ్బంది అయింది. అప్పుడు మా అమ్మ ధైర్యపరిచిందే, దాని గురించి ఎంతకన్నా బాధపడతావు, ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేసి ఎవరికి ఒరుగు పెట్టేది ఏముంది? అందరు చెప్తా ఉన్నారు, ఉద్యోగం చేసి నువ్వు ఒరుగు పెట్టేది ఏముంది అంటే, నాకు ఒరుగు పెట్టుకోవాలి కదా. మా అన్న వదినేమో వాళ్ళు కూడా అటు చెప్పి, ఇప్పుడు ఎందుకు చేరాజ్ దాని గురించి ఇంత ఆలోచిస్తావు? ఇప్పుడు నీ ఉద్యోగం చేసి నువ్వు జీతం తెచ్చి మాకు ఈ అబ్బా అనేవాళ్ళు ఎవరున్నారు? అమ్మ నాన్న ఉన్నారా అంటే, అప్పుడు వాళ్ళేం డబ్బులు అట్లా అడిగారా? లేదు, మా నాన్న జాబ్ చేస్తున్నాడు. అప్పుడు మా అన్నోళ్ళందరూ వాళ్ళు సెటిల్ అయిపోయారు. ఇప్పుడు నీకు ఉద్యోగంతో అవసరం ఏముంది? దేవుడు మంచిగా చేశాడు, నీకు జరగాల్సిందే అని మా వదినలు అంటే నాకు షాక్ అయింది. ఏంటబ్బా వీళ్ళు నా దుఃఖంలో పాలు పొందుకోకుండా నన్ను ఇలాగనేస్తున్నారేంటి అని అనుకున్నా. ఆ తర్వాత ఇంకా రాలేదు కదా, సరే రాని దాని గురించి ఎందుకు, వచ్చేదాని గురించి ఆలోచిస్తామని అనుకున్నా. డిగ్రీ అయిపోయింది, పీజీ తిరుపతిలో చేరాను. తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా పిహెచ్డి చేరాను. తర్వాత 2 అడిగాను. రాత్రి యూనివర్సిటీ నుండి మందిరం నుండి యూనివర్సిటీకి 20 నిమిషాలు అవుతుంది అలాంటి వాడు నడిస్తే. ఎందుకంటే మా సీనియర్లు అడుగుతున్నా, నువ్వు నడిస్తే చీమలను చస్తాయా అని. అలాగ నడుస్తూ వెళ్తే నేను సివిల్స్ రాస్తామని అనుకున్నా. ఒక్కరోజు ప్రభు అడిగాడు, నువ్వు సివిల్స్ రాస్తావు అనుకో, కలెక్టర్ ఉద్యోగం వచ్చింది అనుకో అన్నీ అనుకున్నవే. మనకు అంత ఉందా అని? మీకుందిలే. అనుకో, వచ్చింది అనుకో, చేరినవు అనుకో, నువ్వు ఆ ఉద్యోగంలో ఉండగలవా? నీ మెంటాలిటీకి, నీ నేచర్కి, నీ మైండ్కి, నీ వాల్యూస్కి, నీ ప్రయారిటీస్కి ఇది సరిపోతుందా? నేను ఆలోచించిన. మా నాన్న రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. మా నాన్న రిటైర్డ్ కాకముందు ఉద్యోగం చేసేటప్పుడు ఏం చెప్పినాడంటే, రే చెట్టు కింద ట్యూషన్ పెట్టుకున్నాను బతక, కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ మెట్లు మాత్రం ఎక్కొద్దాన్ని. ఇంకేం సివిల్స్ అంటే ఏంటి? రెవెన్యూ డిపార్ట్మెంట్ కాలు పెట్టాల్సిందే కదా. ఎందుకు నాన్న అటు చెప్తున్నాడు? వద్దు, నువ్వు బతకలేవు, చేత కాదు. నాలాంటివాడే బతక. ఆ దినాల్లో మా నాయన ఏం చేయలేకపోయినాడే బతకలేడు. 23 జిల్లాల్లో పనిచేసాడు. ప్రతి జిల్లాలో కనీసం అంటే ఒక ప్లాట్ కొనవచ్చు. ఎందుకంటే తాలూకా సర్వేర్ అంటే తాలూకా లెవెల్లో ప్లాట్లన్నీ వాళ్ళ చేతిలో ఉంటాయి. ఇప్పుడంతా ఆ సిస్టమ్ అది ఇది ఉండదు. అప్పుడు ఏది రాస్తే అది తెలియదు. అప్పుడు నేను అనుకున్న, అయితే ప్రభు ఇది నాకు చేత కాదు, నేను ఉండలేను.
మరేం కావాలనుకుంటాం? రెండే, ఏదర్ సైంటిస్ట్ ఆర్ ఏ ప్రొఫెసర్. ఈ రెండిట్లో ఏది ఇస్తావో మీ ఇష్టం. మరి దాని కొరకు నువ్వు ప్రయాసపడతా. నిద్ర తగ్గిస్తా. కష్టపడతా. నువ్వేం చేయమని అది చేస్తా. సేవ చేస్తా, ఏమైనా చేస్తా. ఇప్పుడు నేను నీకు లోబడిపోయిన దాసన్నయ్యాను. ప్రభు కనికరించినాడు. ఈ సామాన్యమైన ఎఫర్ట్స్ని ఆశీర్వదించినాడు. యూనివర్సిటీలో ఉండే అవకాశం ప్రభు నాకు ఇచ్చినాడు. ఇప్పుడు మైక్ నా దగ్గర పెట్టి బ్యాంక్ ఉద్యోగమా యూనివర్సిటీ ఉద్యోగమా అంటే నేను సంకలు కొడతా చెప్తా. ఇప్పుడు దేవా నువ్వు మంచివాడు, నువ్వు చేయనదంతా మంచిది, నువ్వు ఎప్పుడు తప్పు చేయవు, నువ్వు ఆధీనాన్నే చేసింటే. ఇంక ఇలాంటి కొన్ని ఫెయిల్యూర్ స్టోరీస్ ఉన్నాయి, అది ఇంకోసారి ఎప్పుడైనా చెప్తా. యువర్ ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫైనల్, ఇట్ ఈజ్ జస్ట్ బిగినింగ్. ఒకవేళ ఉద్యోగం వచ్చింది నేను క్లర్క్ అయింటా, ఇది నా యూనివర్సిటీ స్టాఫ్ అయిందను. క్లర్క్ బ్లూ ఇంక్తో రాస్తారు. నాకున్న డ్రీమ్ గ్రీన్ ఇంక్ పట్టుకుంటే గ్రీన్ ఇంక్ పట్టుకోవాలి, లేకపోతే ఏ ఇంక్ వద్దు. అట్లని మీరు అన్ని ఇంకులు పడేసారు. దేవుడి కనికరించి ఇలాగ చేయాలని ఇష్టపడతాను. 5వ దాకా చూసి ముగిస్తామా?